బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ తన భూమిని కబ్జా చేసిందని, తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తన భూమిని రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి పలువురు ఆరోపించారు. ఇక ఈ క్రమంలో ఇరు వర్గాల మీద తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరినొకరు తోసుకున్నారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేసిందని, తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిని రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి పలువురు ఆరోపించారు. ఇక ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరినొకరు తోసుకున్నారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. నేను చెప్పిన నువ్వు సంపాదించుకో, కాలేజీ పెట్టుకో, నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా, నాకు గుంటూరు వాస్తవునే. మీరు జనగామకి వెళ్ళి వచ్చి అంత తెలివి ఉంటే నేను గుంటూరులో నాన్సర్ ప్రాపర్టీ ఎంజాయ్ చేసిన భూమి ఎక్కడుందో ఏముందో నాకు తెలియదా? ఈయన తప్పుదో పట్టించి వీళ్ళు ఇక్కడ వస్తారా, వీళ్ళు నా రోడ్డుకుంది, నా సామ్రాజ్యము, నేను కొనుక్కున్నా, నా కాలేజీ ముంగట 50,000కే ఇచ్చిపోవాలి, నేను సీఎం పక్కన ఉంటా, నా పొజిషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయినా, నేను మినిస్టర్ అవుతా లేకపోతే అని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు? ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి 60-70 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున అయితే పందుకోకుండా ఉన్నట్టు తోడుకుందామని చెప్పి ఆలోచనతో అయ్యిండు. ఈ తప్పుతో పట్టించి గుండాలతోటి, వాళ్ళ తమ్ముళ్ళతోటి, లేకపోతే మధుకర్ ఎస్టేట్ ఆఫీసర్ తోటి తప్పుతో పట్టించి మమ్మల్ని బెదిరించి చెలగొడితే మేము ఎక్కడ పోవాలి? నాకే అన్యాయం చేస్తున్నావు. ఇంత తిరిగినోని నేను గుంటూరు సర్పంచ్నే, నువ్వు ప్లాట్లకు సమాజానికి లేకపోతే ఉద్ధరిస్తామని. నేను హరీష్ రావుకి తెలియనట్టుంది. ఏది ఈయన వేసే బఫర్ జోన్లు, ఈయన వేసే భూమి కొనుక్కున్న గోడలు పెట్టుడు, ఈయన వేసే కబ్జాలు పెట్టుడు వాళ్ళకి తెలియదు. నువ్వు మాట్లాడకు.